అమరావతిపై గత ప్రభుత్వం మూడు ముక్కలట ఆడిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు జరిగాయని అన్నారు. అమరావతిలో అన్ని రోడ్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమరావతి భూసేకరణపై చర్చ జరుగుతోందన్నారు. రివర్ బెడ్, రివర్ బేసిన్ కి తేడా తెలియని వ్యక్తి జగన్ అని మంత్రి మండిపడ్డారు. రాజధాని ఏదైతే ఉందో 2014-19లో ప్రారంభించిన అమరావతి రాజధాని 2017 చివరి అంటే 2017 చివరి ప్రాంతంలో దాని మీద వర్క్స్ టేకప్ చేసాం. అయితే 1 year 2 months కాగానే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి, గత ప్రభుత్వం అంతకుముందు అంటే 14-19లో అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి మూడు ప్రాంతాలని మూడు ముక్కలు ఆటాడారు. అమరావతి క్యాపిటల్ సిటీలో జరిగే వర్కులు చూడండి. 14-19లో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చారో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధాని కడతామని, ఆ విధంగా ఈరోజు రోడ్లు 9 వరుసలు 12 వరుసలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, రోడ్, ఎలక్ట్రికల్ లైన్స్ అండర్ గ్రౌండ్, టెలిఫోన్ కేబుల్స్ అండర్ గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ పెట్టినా అమరావతి